ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన చేతబడి జరిగింది. చేతబడి జరిగినప్పుడు ఆయన ఏ విధంగా షిఫా పొందారు? ఆయన ఏ దారం వేసుకోలేదు, ఏ తాయిత్ వేసుకోలేదు, ఏ దర్గా చుట్టూ తిరిగి రాలేదు, ఏ సమాధుల వద్దకెళ్ళలేదు. ఆయన పైన షిఫా ఎలా దొరికింది? సోదరులారా, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన చేతబడి చేశారు. చేసిన తర్వాత ఆయన అస్వస్థకు గురయ్యారు. అల్లాతో దువా చేసుకున్నారు, అల్లా నాకు ఆరోగ్యం బాగలేదు, షిఫా ప్రసాదించి ప్రభు అని. అల్లా సుబ్హానహు వ తఆలా ఒక కళ చూపించాడు. ఆ కళలో ఇద్దరు దైవదూతలు వచ్చారు. దైవదూతలు వచ్చి ఒక దైవదూత కాళ్ళ వద్ద, ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు. ఒక దైవదూత అడుగుతున్నారు, ఇతనికి ఏమైంది అని. ఇతనికి చేతబడి చేశారు. ఎవరు చేశారు? లాబీద్ బిన్ అల్ అస్సమ్ అనేటువంటి ఒక యూదుడు చేశాడు. ఏ వస్తువులతో చేశాడు? ఇతని వెంట్రుకలతో చేశాడు. ఎక్కడ ఉంచారు? దర్వాన్ అనేటువంటి ఒక బావిలో ఉంచారు. కళ చెదిరిపోయింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులను వెంట పెట్టుకొని దర్వాన్ అనేటువంటి బావి వద్దకు వెళ్ళారు. ఆ బావిలో నీళ్లు గోరింటాకు పండితే ఏ విధంగా ఎర్రగా ఉంటుందో ఆ రంగులో నీళ్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఖర్జూరపు చెట్టు మొదట్లో ఒక మూట పెట్టారు. ఆ మూటను తీసుకొని విప్పితే ఆ మూటలో వెంట్రుకలు, దువ్వెన, ఒక బొమ్మ, ఆ బొమ్మకు ఒక నరము, ఆ నరానికి 11 ముడులు ఇవన్నీ లభించాయి. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్ సూరాలు తీసుకొని అవతరించారు. ఆ 2 సూరాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత పలికించారు. కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్ వ మిన్ షర్రి నఫ్ఫాథాతి ఫిల్ ఉఖద్ వ మిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. ఉషోదయపు కాలపు ప్రభు శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి, మరియు కమ్ముకునేటప్పుడు చీకటి కీడు నుండి, ముడులపై మంత్రించే వారి కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి అల్లా శరణు వేడుకుంటున్నాను. కుల్ ఔదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లా శరణు వేడుకుంటున్నాను, అల్లాను ఆశ్రయిస్తున్నాను. అసూయపరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి నేను శరణు వేడుకుంటున్నాను. ప్రజలలో దురాలోచనలు రేకెత్తించి తిరిగేవాడి కీడు నుండి. వాడు మానవుల హృదయాలను దురాలోచనలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్. వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు, జిన్నాత్ జాతికి చెందినోడైనా కావచ్చు. ఇవి ఈ సూరాల యొక్క అర్థాలు. ఈ సూరాలు కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ 5 ఆయతులు, కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ 6 ఆయతులు. ఈ 11 వాక్యాలు చదువుతుండగా ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఒక్కొక్క నరానికి ఉన్న ముడి విడిపోతూ వచ్చింది. ఆ విధంగా గుండు సూదులన్నీ కూడా కింద పడిపోతే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్తి షిఫా దొరికింది, స్వస్థత లభించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన కీడు జరిగితే ఆయన ఖురాన్ వాక్యాల ద్వారా షిఫా పొందారే తప్ప ఏ తాయెత్తు కట్టుకోలేదు, ఏ దారం కట్టుకోలేదు, ఏ దర్గా దగ్గరికి వెళ్ళి తిరుగు రాలేదు, ఎక్కడికి వెళ్ళి మంత్రించుకొని రాలేదు. ఇది మనకు ఆదర్శం. ఎందుకు? అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ఈ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకు ఆదర్శం ఉంది. ప్రవక్త మనకు ఏది నేర్పారో దాని విధానం ప్రకారమే మనం వెళ్ళాలి.